నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఉద్యానవన పంటలు అంటే ఏంటి, అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి, మనం ఎంత మేరకు పండిస్తున్నాము, ఇంకా ఎంత పండించాల్సినటువంటి అవసరం ఉంది, అసలు పండ్లు కానీ కూరగాయలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ మనకు ఎంత మేర అవసరము, అసలు ఏ మేరకు మనం పండిస్తున్నాము, అసలు మనం ఎంత తీసుకోవాలి, ఎలా పండించాలి, ఎలా సాగు చేయాలి, ఎలా సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాము, ఇలా ఉద్యానవన శాఖకు సంబంధించి అనేక డౌట్స్ ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఇవాళ క్లియర్ చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి బాబు గారు, జాయింట్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సార్ నమస్తే. నమస్కారం టీసాట్ గారికి. వెల్కమ్ టు స్టూడియో సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, రైతు సోదరులకు కూడా నమస్కారం అండి. ఓకే సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఉద్యానవన పంటల ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న. అసలు ప్రాముఖ్యత లేని దాని గురించి తెలుసుకోవాలి. అసలు ఉద్యాన పంటల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు వేయాలి? ఉద్యాన పంటల ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఆహార పోషకాలు ఉన్నాయి. అసలు ఉద్యాన పంటలు ఎన్ని రకాలు? 4 రకాలు. 1 కూరగాయలు, 2 పండ్లు, 3 ఏమో సుగంధ ద్రవ్యాలు, 5 ఏమో ప్లాంటేషన్ క్రాప్స్. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఆయిల్ పాము, కోకోనట్ ఇవన్నీ వస్తాయి. వీటి యొక్క ప్రాముఖ్యత మనకు ఆహారం, మనకు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఏదైతే బ్యాలెన్స్ డైట్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కావాలనుకుంటామో ఇవన్నీ వీటిలో పోషకాలు దొరుకుతున్నాయి. కాబట్టి మనకు ఆహారం కోసము ఉద్యాన పంటలు అనేది అవసరం. ఈ ప్రాముఖ్యత ఎందుకు మనకు? ఇప్పుడు ఆ ప్రాముఖ్యత అనేసరికి మనము పాల కోసం ఆవులను పెంచుతాము, గేదెలను పెంచుతాము. అదే మనకు మాంసాహారం కోసం కోళ్ళను పెంచుకుంటాము. ఇంకా ఇతర అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలకు మనము తినుబండారాల కోసము పప్పులు, ఉప్పులు ఇవన్నీ పండించుకుంటాం. దాంతోపాటు ఈ కూరగాయలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, మన పండ్లు కానీ, ఈ ఆర్నమెంటల్ క్రాప్స్ కానీ, తర్వాత ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్, తర్వాత ల్యాండ్స్కేపింగ్ కూడా అవసరం. ఇవన్నీ పెంచుకుంటే తర్వాత బ్యాలెన్స్ అవుతుంటాయి. ఈ ఉద్యాన పంటలు ఏంది? దీర్ఘకాలిక పంటలు అంటే పెరీనియల్ క్రాప్స్, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే క్రాప్స్. దీనివల్ల ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, సిక్విస్టేషన్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, మనకు ఆక్సిజన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఉద్యాన పంటల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. ఇది తెలియక మన రైతు సోదరులు ఏంటంటే తోటలు ఎందుకు పెట్టాలి, అదే మనకు తోట పెడితే చాలా పనులు ఉంటాయి, ఈ పనులు ఎవరు చేయాలి అది దాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుండేది. మనకు సంపద ఎంత అవసరమో ఆరోగ్యానికి తినుబండరాలు కూడా మనకు ఈ కూరగాయలు కానీ, ఈ పండ్లు కానీ మనకు అంత అవసరం. అది మనం పాటించట్లే. వెనకట ఏముండేది? ప్రతి ఊర్లో కూరగాయలు పండించేటోళ్ళు. సాయంత్రం పూట కూరగాయలు తెంపి ఇంటికాడ పెట్టుకొని పొద్దునే సైకిల్ వేసుకొని అన్ని ఇళ్లలో ఊర్లలో తిరిగి కూరగాయలని అమ్మితే ఫ్రెష్ కూరగాయలు తీసుకొని మన ఇళ్లలో వండుకొని తినేటోళ్ళం. ఇప్పుడు ఏంది? వారానికి సరిపడా కూరగాయలు అంతా ఫ్రిడ్జ్లో వేస్తాము. అది ఫ్రిడ్జ్లో రోజుకి మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ గట్టిగా అవుతుంది, ఫ్రిడ్జ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, గట్టిగా అవుతుంది, దాంట్లో న్యూట్రిషన్ లాసెస్ కూడా ఉంటాయి. మరి మొన్న కూడా మన హైదరాబాద్లో కొన్ని రైడ్ అయినాయి, మంచి కూరగాయలతో మనకు వండలేదనే సమాచారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన రైతులు, మన కన్సూమర్స్ కూడా ఫ్రెష్ కూరగాయలు తినడానికి ఆవశ్యకత ఎంతో ఉంది. ఓకే, రైతు మిత్రులారా, బాబు సార్ చెప్పేది వింటున్నారు కదా. అదేవిధంగా ఉద్యానవన పంటలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. బాబు సార్, ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ఉద్యానవన శాఖ గురించి చెప్తారు, అంటే అది ఎందుకు ఇంపార్టెన్స్, అందులో ఎలాంటి, దాంట్లో మళ్ళీ శాఖలు ఉంటాయి కదా, ఒకసారి ఉద్యానవన శాఖ గురించి చెప్పండి సార్. అసలు ఉద్యానవన శాఖలో 10 శాఖలు ఉంటాయమ్మా. ఈ శాఖలు అనేది ఎలా అంటే ఓలోరికల్చర్ ఉంది, ఆర్బోరికల్చర్ ఉంది, తర్వాత పామాలజీ ఉంది. పామాలజీ అంటే పండ్ల గురించి, ఓలోరికల్చర్ అంటే కూరగాయల గురించి, ఫ్లోరికల్చర్ అంటే పూల గురించి, ఆర్బోరికల్చర్ అంటే మన వైనాలజీ అంటే ఈ వైన్స్ తయారు చేయటం, వీటికల్చర్ అంటే గ్రేప్స్ గురించి. అసలు గ్రేప్సే మర్చిపోయినాం. మరి వాటి యొక్క ఇంపార్టెన్స్. అదే ఆర్నమెంటల్ కల్చర్ అంటే ఆర్నమెంటల్ మొక్కలు, మన అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఇవన్నీ శాఖలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇవన్నీ మనము వదిలేస్తున్నాం. మెడిసినల్ యారోమాటిక్ ప్లాంట్స్, సుగంధ ద్రవ్యాలు, మన ఔషధక మొక్కలు,
ఇవన్నీ మనము ప్రకృతిలో ఇవన్నీ ఒకప్పుడు దొరికినాయి. వాటిని మనం ఏం చేశాము, ప్రకృతిలో దొరికిన వాటిని వాటికి ఆ అడవిలో వాళ్ళ ఆరిజిన్ ఏంటి, అడవిలో ఉండేవి. వాటిని సెలెక్షన్ చేసి మనం గ్రాఫ్టింగ్ చేసి పండించినాం. కానీ వాటి యొక్క ఉనికి పోతుంది, రోజు రోజుకి ఉనికి పోతుంది. మెడిసినల్ అరోమాటిక్ ఔషధ మొక్కల ఉనికి రోజు రోజుకు తగ్గిపోతుంది. కాబట్టి పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది, అది అవసరం కూడా. ఇవన్నీ శాఖలు. ఏది మనం అనేది పామాలజీ అంటే ఫ్రూట్స్ గురించి, ఫ్లోరికల్చర్ అంటే వెజిటేబుల్స్ గురించి, ఫ్లోరికల్చర్ అంటే పూల గురించి, తర్వాత ఆర్బోరికల్చర్ అంటే మొక్కలు అవన్నీ నాటడానికి, రోడ్లు అమ్మటి ఇవన్నీ నాటడానికి ఆర్బోరి. తర్వాత అంకాలజీ అని, తర్వాత ఎపికల్చర్ అంటే హనీబీస్ పెంచటం. ఇవన్నీ మనము రోజు రోజుకి మష్రూమ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం శాఖలు ఉన్నాయి. మరి ఈ శాఖల గురించి మనము రోజు రోజుకి వెనక్కి పోతున్నాం. కాబట్టి వాటిని ముందుగా తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి రైతులు పాటించాలి, మనం కూడా గైడ్ చేయాలి, ఎక్స్టెన్షన్ మనము సజెషన్స్ ఇవ్వాలి. అలా సార్, ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే ఎలాంటి వ్యవసాయ విధానాలు, అంటే ముఖ్యంగా ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి ఏవైతే పంటలు అవన్నీ ఉన్నాయో మీరు చెప్పినటువంటి ఇవి ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు విధానాలంటే టెంపరేట్, సబ్ ట్రాపికల్, ట్రాపికల్. టెంపరేట్ అంటే కూల్ ప్రదేశంలో పెరిగే పంటలు. కూల్ ప్రదేశంలో పెరిగే పంటలు ఏంటి, మొక్క ఎప్పుడైనా బిలో 10 కానీ అబోవ్ 40 కానీ తట్టుకోదు. బిలో 10లో ఉన్నప్పుడు మనము టన్నెల్స్ వేసుకుంటారు. అంటే వాటికి కావాల్సిన ఉష్ణోగ్రత ఆప్టిమమ్ ఉష్ణోగ్రత అంటారు. ఆ ఆప్టిమమ్ ఉష్ణోగ్రత లేనప్పుడు వాటి యొక్క ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి కూల్ టెంపరేచర్లో పండించే పంటలు ఏంటి, మన క్యాబేజీ, కాలీఫ్లవరు, యాపిల్, ఇవన్నీ కూల్ టెంపరేచర్ ఒక ప్రాంతంలో పండించేది. ఇక సబ్ ట్రాపికల్ అంటే కొంత వేడి ఉంటుంది, కొంత పొడి వాతావరణం ఉంటుంది. సబ్ ట్రాపికల్ కూడా ఉంటుంది. ట్రాపికల్ అంటే బాగా ఎండ, ఇది మన వాతావరణం, దాంట్లో పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. ఇవన్నీ ఈ విధానాలు మాట్లాడతారు. తర్వాత సబ్స్టెన్సీ అగ్రికల్చర్ అంటే ఇంటెన్సివ్గా చేయాలి అగ్రికల్చర్. ఇప్పుడు మనము వ్యవసాయం చేస్తే మన కుటుంబాలకు సరిపడేదే చేస్తున్నాం. వ్యాపారస్తులు చేయాలి. వ్యాపారస్తులు తర్వాత ఇంటెన్సివ్ కల్టివేషన్. ఇంటెన్సివ్ అంటే ఒకటి కంటే రెండు పంటల మధ్యన వ్యత్యాసంతో గ్రో చేయాలి. 2-3 పంటలు ఇంటెన్సివ్గా వేయాలి. ఇంటెన్సివ్ వేస్తే మనకు చిన్న ఏరియాలో ఎక్కువ పంటలు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది. 2-3 రకాల ఇంటెన్సివ్ కల్టివేషన్ చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇంటెన్సివ్ కల్చర్ కూడా అవసరం. ఓకే, ఇప్పుడు సార్ వానాకాలంలో సాగు చేసే ఉద్యానవన పంటలు ఉంటాయి. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలాంటివి పంటలు సాగు చేయొచ్చు? వానాకాలము, రబీ, తర్వాత ఎండాకాలం. వానాకాలంలో ఏంటి, తీగజాతి కూరగాయలు, పండ్లు అన్నీ వేసుకోవచ్చు. మామిడి వేసుకోవచ్చు, అరటి వేసుకోవచ్చు, మన జామకాయ వేసుకోవచ్చు, ఇవన్నీ పండ్లు. కూరగాయల్లో కూడా టమాటా వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు. ఖరీఫ్ పంట దాన్ని వానాకాలంలో ఈ పంటలు వేసుకోవచ్చు. తర్వాత మన ఈ కూడా మన సుగంధ ద్రవ్యాలు, మన సీడ్ స్పైసెస్, జీలకర్ర కానీ, ధనియాలు కానీ, మన మిర్చి కానీ, పసుపు కానీ, ఇవన్నీ వేసుకునే పంటలే. ఎందుకు వానాకాలం అన్నారు? ఈ పంటల్ని ఎందుకు ఈ కాలంలోనే వేయాలని నిర్దేశించారు? వాటికి అది అనుకూలమైన వాతావరణం కాబట్టి వానాకాలంలో వేసిన పంటలు. తర్వాత రబీ అంటే శీతాకాలం. శీతాకాలం అంటే కూల్ టెంపరేచర్లో వేసే పంటల్ని శీతాకాలం అంటారు. ఎండాకాలం ఏంది, కొద్దిగా ఎండని తట్టుకునే, ఏది వంగ, బెండ, టమాటా, ఇవన్నీ తీగజాతి కూరగాయలు, ఇవన్నీ ఎండకు తట్టుకుంటాయి. మనం ఫిబ్రవరిలో కనుక వేస్తే మనకు ఎండాకాలం అంతా రేట్ వస్తుంది. ఆ రేట్ రావటం వల్ల మనకు కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి. అది గమనించాల్సిన అవసరం. సీజన్ ప్రకారం పోవాలి అట్లా. సార్, ఉద్యానవన పంటలకు సంబంధించి ఎలా సాగు చేస్తారు, సాగు విధానాలు ఎలా ఉంటాయి, అవి ఒకసారి చెప్తారా? ఇప్పుడు సాగు విధానం అంటే మనకు మామిడి తోట పెడితే మనము ఒక 5x5 మీటర్లు అనుకోండి. 5x5 మీటర్లు అంటే 160 మొక్కలు వస్తాయి. మార్కౌట్ చేసుకోవాలి, గుంత తీసుకోవాలి. గుంత తీసుకునేప్పుడు పై మట్టి ఎడమ వైపు వేయాలి, అడుగు మట్టి కుడి వైపు వేయాలి. నింపేటప్పుడు పై మట్టి అడుగునేయాలి, అడుగు మట్టి పైన వేయాలి. కూరగాయలు అనేది బోధే సిస్టంలో చేసుకోవాలి. ఎందుకంటే భూమి బోధే సిస్టమ్ అయితే కొద్దిగా లూజ్గా ఉంటుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది.
లేకుంటే అది గట్టిపడి మొక్క ఎదగదు. కూరగాయలు కానీ ఇది కానీ మన ఈవెన్ చిల్లీస్ కూడా బోధి సిస్టంలోనే చేస్తాము. అట్లా చేయటం వల్ల కొంత మంచి పరిణామం మంచిగా కలిసి వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇస్తుంటుంది కదా, దాని ప్రకారము కూరగాయల విషయానికి వస్తే ఎన్ని గ్రాములు తినాలి అంటే నెలకు కానీ సంవత్సరానికి కానీ లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఇది మనం పాటించాల్సింది. ఎందుకు ఇది ఒకప్పుడు మనోళ్ళు సహజంగా దొరికాయి, వనరులు సహజంగా ఉండేవి కాబట్టి అవి తెంపుకుంటూ ఆకుకూరలు ఇవన్నీ తెంపుకుంటూ తినేటోళ్ళం. కానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక నిర్దేశం చేసింది, ఒక డైట్ రికమెండేషన్ చేసింది. 325 గ్రామ్స్ ఒక రోజుకు ఒక అడల్ట్ తినాలి. మరి 325 గ్రామ్స్ తినాలన్నప్పుడు అంత మాత్రం మనం తినట్లే. ఒక టమాటా అనేది రెగ్యులర్గా తింటున్నాం, 98% తింటున్నాం. బెండకాయ అనేది అకేషనల్లీ తింటున్నాం, గోకరకాయ అనేది అకేషనల్లీ తింటున్నాం. మరి ఆ సమతుల్య అనేది ఆ 325 గ్రాములో ఏది ఎంత తినాలనేది కూడా ఉంది. ఈ 50 గ్రాములు ఆకుకూరలు తినాలి రోజుకి, అట్లా సమతుల్యత అనేది ఉంది. ఆ సమతుల్యత పాటించకపోవటం వల్ల ఆరోగ్యంలో మన హెల్త్లో లోపం వస్తుంది. అయితే యాక్చువల్గా పీజీటీఎస్యు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వే చేస్తే మన తెలంగాణలో 250 గ్రాములు తింటారు కూరగాయలు. అయితే 325 గ్రాములు మనం లెక్క 4 కోట్లకి వేస్తే దాదాపు 36 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి కూరగాయలు. మరి 36 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు దొరుకుతున్నాయా? దొరకట్లే. 16 లక్షలు దొరుకుతున్నాయి. మరి డెఫిసిట్ ఉంది. మరి 20 లక్షల మెట్రిక్ టన్నులు డెఫిసిట్ని పూరించాలంటే ఎంత చేయాలి? 1,75,000 ఎకరాలు మనము తీసుకురావాలి. అయితే ఇందాక మీకు ప్రాముఖ్యత చెప్పేటప్పుడు ఒక ఎకరం వరి 25 క్వింటాల్ అవుతుంది. అయితే ఒక ఎకరం మన బనానా ఉంది 400 క్వింటాల్ అవుతుంది. ఎంత రేట్లు? 25 క్వింటాలకు 400 క్వింటాలకు ఎన్నో రెట్లు వస్తుంది దిగుబడి, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది. మరి ఇక్కడ తక్కువ ఏరియాలో ఎక్కువ పంట తీసుకుంటున్నాం, అక్కడ ఏరియాలో దిగుబడి తక్కువ వస్తుంది. మరి మనం కాకపోతే కొంత వర్క్ ఉంటుంది. మరి అలాంటి పంటల్ని మనము అది ముందుకు తీసుకురావాలి. ఈవెన్ చిల్లీస్ కూడా 2.5 మనకు 2.5 టన్స్ అవుతుంది రెడ్ చిల్లీస్. ఇవాళ మార్కెట్ కమర్షియల్ క్రాప్ అది. అట్లా అది ఆ రికమెండేషన్ ప్రకారం తినుకుంటూ పోతే మనిషి కొద్దిగా పౌష్టికంగా బాగుంటారు. ఓకే సార్, ఒక్కసారి మనం తెలంగాణ విషయం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే ఈ కూరగాయల విషయానికి వస్తే అసలు ఎన్ని టన్నులు కావాలి, ఎన్ని టన్నులు మనం పండిస్తున్నాం అంటే ఏ కూరగాయలు? కొన్ని మీరు అన్నట్టు టమాటా ఎక్కువ తింటున్నాము, మిగతా బెండి లాంటివి తక్కువ తింటున్నాం కాబట్టి అసలు ఏ కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నారు, అసలు ఎంత కొరత ఉంది, అట్లా వాటి గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకు మిగులు ఏమో వంకాయ, కొన్ని వంకాయ ఒకటి మెయిన్గా, అప్పుడప్పుడు టమాటా ఒకటి, ఈ మిగులు ఉంటాయి. డెఫిసిట్ మాత్రం టమాటా కూడా సమ్మర్లో మనం డెఫిసిట్ 8 నుంచి 9 కూరగాయలు డెఫిసిట్ ఉన్నాం. ఆకుకూరలో కానీ వేరే కూరగాయలు క్యాబేజీ కానీ కాలీఫ్లవర్లో కానీ ఈవెన్ పొటాటోలో కానీ మనం డెఫిసిట్లో ఉన్నాము. ఈ డెఫిసిట్ని మనము అధిగమించాలంటే సాగు చేయాలి. ఆ సాగు చేయటం వల్లే అధిగమిస్తాము. కాబట్టి నేనేం చెప్పాను మీకు, 4 కోట్ల మందికి 36 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి. ఒక హైదరాబాద్కి రోజుకి దాదాపు 3,250 టన్నులు కావాలి. ఓకే, సో మరి ఇప్పుడు సాగు విస్తీర్ణం పెంచాల్సి అంటే 32 టన్నులు అంటే రోజుకు నెలకు దాదాపు 1,00,000 టన్నులు కావాలి. 1,00,000 టన్నులు. మరి జనాభా ఇక్కడ ఎంత? కోటి జనాభా. కోటి జనాభాకు 1,00,000 టన్నులు ఇక్కడ చుట్టుపక్కల పండిస్తున్నామా? లేదు. మనం ఎంత పండిస్తున్నాం? 50,000 టన్నులు పండిస్తున్నాం, 40,000 టన్నులు పండిస్తున్నాం. మరి కావాల్సింది ఎంత? 1,00,000 టన్నులు నెలకు. మరి మిగిలిన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం. ఇందాక చెప్పాను కదా మీకు, 20 లక్షల టన్నులు మనకు డెఫిసిట్ ఉన్నాం. ఈ 20 లక్షల టన్నుల యొక్క వాల్యూ ఎంత? 4,000 కోట్లు. 4,000 కోట్లు మనము కర్ణాటక నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఊర్లో ప్రతి చిన్న మన ఇంట్లో కమతంలో కూడా కూరగాయలు వేయాలి. కూరగాయలు ఒక తీగజాతి కూరగాయలు కానీ, తీగజాతి కూరగాయలు ఏముంటుంది? పీచు ఉంటుంది. పీచు ఉండటం వల్ల ఫైబర్ అంటారు దాన్ని, అది ఉండటం వల్ల మనకు డైజెషన్ ఈజీగా అవుతుంది. మరి ప్రతి ఒక్క రైతు సోదరులకు, ప్రతి ఒక్క వాళ్లకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే,
కూరగాయలు కంపల్సరీ వేసుకోవాలి. 4-5 రకాల కూరగాయలు ఇళ్ళలో వేసుకోవాలి, పొలాల్లో వేసుకోవాలి. వేసుకొని మన దగ్గర ఉంటారు, సాయంత్రం కోసేసి ఉదయం మనం సైకిల్ మీద వేసుకొని ఎక్కడ చిన్న బండి వేసుకొని అమ్ముకొస్తే, ఇప్పుడు పాలు అమ్మట్లేదా ఊర్లలో, అట్లా అమ్ముకుంటే ఫ్రెష్ కూరగాయలు బాగా మంచిగా తినొచ్చు. మరి అది జరగట్లేదు కదా. ఎంతసేపటికి హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవాలి, కూరగాయలు ఖమ్మం నుంచి ఊర్లకు పోవాలి. అది కదా మనం చేసేది. అంత దూర ప్రయాణంలో ఆ కూరగాయలు అప్పటికి వాడు 2-3 రోజులు అయితే తెంపి, మరి అక్కడికి ఖమ్మం పోయేసరికి ఎంత క్వాలిటీ డిటోరియేట్ అవుతుంది కదా. మరి అలాంటి ఆవశ్యకత చెప్పడానికి ఈ మీటింగు ఇది. సార్ ఇప్పుడు బాబు సార్ మరి విస్తీర్ణం పెంచాలన్నారు కదా, అంటే ఎలా పెంచమంటారు, అంటే ఎట్లా సాగు చేస్తారు? రైతులు వాళ్ళంతటా వాళ్ళు ముందుకు రావాలి. కూరగాయలు వేసే విధానం మన రైతులకు తెలుసు, బోధే విధానము, ఎంత దూరంలో వేయాలి, 4 అడుగుల మధ్యన ఒక 2 చెట్ల వరుసలో 4 అడుగులు ఉండాలి, చెట్టు మధ్యన 2 అడుగులు ఉండాలి. అవన్నీ మన రైతులకు తెలుసు. అది కొత్తగా చెప్పి మన రైతులకు తెలియదు ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది చేసే శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు వస్తుంది మనకు తెలియకుండానే కూరగాయలు అందుబాటులో ఉంటుంది, కానీ మనం తినే దాంట్లో ఫ్రెష్ ఉన్నాయా? ఇవాళ వస్తున్నాం సిటీ కొనుక్కొని పోతున్నాం. మరి హైదరాబాదు మనది, హైదరాబాద్కు సరిపడా కూరగాయలు మనమే సప్లై చేయాలిగా. 12 లక్షల టన్నులు కావాలి. మరి 12 లక్షల టన్నులు 6 లక్షల టన్నులు బయట నుంచే తీసుకొస్తున్నాం. అంటే చుట్టుపక్కల పండించే వాళ్ళు తక్కువ పండిస్తున్నారు. మరి ఆ కూరగాయల పెంపకం మీద శ్రద్ధ పెడితే మనమే హైదరాబాద్కు సప్లై చేస్తాం, ప్రతి టౌన్కు మనమే చేయగలుగుతాం. సార్ ఇప్పుడు ఒకసారి పండ్ల గురించి మాట్లాడుకుందాం సార్. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి పండ్ల గురించి చెప్పండి. అంటే ఎన్ని గ్రాములు కావాలి మనకు అవసరం ఉంటుంది, అంటే నెల వైజ్గా కానీ సంవత్సరం వైజ్గా కానీ మనకి ఎంత అవసరం, మనం ఎంత తీసుకుంటాం? పండ్లు అన్నం తిన్నాక పండ్లు తినాలి. పండ్లు తినాలి, మరి పండ్లు అలవాటు చేయాలి కదా. రోజుకు 100 గ్రాములు తినాలి, అన్ని ఫ్రూట్స్ కలిపి. మరి 100 గ్రాములు తింటున్నామా? నెలకు 3 కేజీలు తినాలి, 12 మూడు 36 కేజీలు తినాలి. సంవత్సరానికి 12 మూడు 36 కేజీలు తింటున్నామా? ఓకే. మరి మన వాళ్ళు ఏమో అనుకోవద్దు రైతు సోదరులు. మనం ఆలోచించాల్సింది ఏంది, ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాలి. మరి మనం కూరగాయలు దీనికి తగ్గట్టు మళ్ళీ సుగంధ మసాలా అంటాం. ఆ మసాలా రోజుకు ఒక 21 గ్రాములు తినాలి. 21 గ్రాములు ఇంటూ 30 రోజులు 640 గ్రాములు తినాలి. 640 గ్రాములు నెలకు, అట్లా ప్రతి 12 నెలలు మసాలా తినాలి. మసాలా అంటే సుగంధ ద్రవ్యాలు. ఈ మన అల్లము, ఎల్లిపాయలు, అవి అల్లము ఎల్లిపాయలు, మన జీలకర్ర, అవి పండియట్లే మనం. ఏదైనా గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వస్తుంది జీలకర్ర కానీ, సోంపు కానీ, ధనియాలు కానీ. ధనియాలు కొంత పండిస్తున్నాం మనం. తర్వాత ఇది మన ఆవాలు కొంత పండియట్లేదు, అది మన ఏమంటాం వామ పండిస్తున్నాం. సో పండ్ల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, పండ్లు చెప్పినా కదా మేడం. అంటే ఇప్పుడు ఎన్ని మన దగ్గర సాగు చేస్తున్నా, అంటే ఈ పండ్లు మిగిలిపోతున్నటువంటి పండ్లు, ఇప్పుడు పండ్లు మిగిలిపోయింది, మామిడి మిగిలిపోతుంది, జామ మిగిలిపోతుంది మేడం. తదిమ పండ్లలో మనం డెఫిసిటే ఉన్నాం. అన్ని పండ్లు తినాలి, అన్ని సీజన్లు అన్ని పండ్లు తినాల్సిందే. దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అవి పండించుకోవాలి, తినాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది యాపిల్, తింటున్నాం. ఆ యాపిల్ మన దగ్గర కూడా పండుతుంది. మన అరటి కూడా సరిగా సేద్యం చేయట్లేదు మన రాష్ట్రంలో. అరటి కూడా సేద్యం చేయాలి, చేసి మనం తినాలి. దాన్నే పార్థన కాపీ అంటాం. ఏం విత్తనం ఉండదు దాంట్లో, మెత్తగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సార్ సుగంధ ద్రవ్యాల గురించి కూడా చెప్తున్నారు కాబట్టి, సుగంధ ద్రవ్యాల సాగు అంటే ఎంత ఉంది, ఎంత జరగాలి, మన దగ్గర ఇంకెంత డెవలప్ కావాలి, అసలు ఎలా ఉంది? సుగంధ ద్రవ్యాలంటే 7 రకాలమ్మా. 1 రెడ్ చిల్లీస్, 2 అల్లం, 3 ధనియాలు, 4 ఇది మన జీలకర్ర, వామ, దాని తర్వాత ఎల్లిపాయ, దాని తర్వాత మన ఏది చింతపండు. ఈ 7 కలిపితే మనం రోజుకు ఒక 21 గ్రాములు తినాలి. మరి మనం రెండిట్లో మాత్రం బాగా ఉన్నాం. మిర్చి బాగానే పండిస్తున్నాం, పసుపు బాగానే పండిస్తున్నాం, వాటిలో మిగిలి ఉన్నాం. తతిమే వాటిలో మైనస్ ఉన్నాం, డెఫిసిట్లో ఉన్నాం. అల్లం కూడా డెఫిసిట్లో ఉన్నాం. మరి ఈ మనం పండియాలి కదా. దాదాపు 1,75,000 ఎకరాలు వేయాలి మనం అవి పండియాలంటే. అది రైతులు కొంతమంది చేస్తున్నారు. మన నాగర్ కర్నూలులో ఒక రైతు అన్ని సుగంధ ద్రవ్యాలు పెంచి చాలా బాగా లాభం పొందాడు. ఇప్పుడు మిక్స్డ్ కల్టివేషన్ ఒక రైతు లింగస్వామి అనే నారాయణపురంలో
దాదాపు 17 రకాల కూరగాయలు ఒకే పొలంలో వేసాడు, ఒక ఎకరంలో. వేసేసరికి 5 సార్లు టమాటా, 5 సార్లు వంకాయ, 5 సార్లు బెండకాయ అట్లా వేసాడు. అందరు ఊరోళ్ళు పోయి ఈ దాదాపు 16 రకాల కూరగాయలు ఈయన దగ్గర ఉందని ఆ పొలంలోనే కొనేస్తారు. ఆయన మార్కెట్కి తేవాల్సిన అవసరం లేదు, ఫ్రెష్ దొరుకుతున్నాయి. మన దగ్గర సుగంధ ద్రవ్యాలకి నేలలన్నీ కూడా సరిపోతాయి, అన్ని సూటబులే, ఓకే, దాంట్లో ఏం డౌట్ లేదు. 54% ఎర్ర చెక్క, ఒండ్రు నేల ఉంది. ఒండ్రు అంటే అల్యూవియల్ సాయిల్, చాలా బలమైన సాయిల్. బంక నేల, మళ్ళీ ఈ అన్ని సాయిల్స్ మంచి సూటబుల్. రైతు మిత్రులారా, వింటున్నారు కదా, ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. జాయింట్ డైరెక్టర్ బాబు సార్ మనతో ఉన్నారు, సార్ ఆన్సర్ ఇస్తారు. సార్, ఇప్పుడు మనము సుగంధ ద్రవ్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. మిగులు సుగంధ ద్రవ్యాలకు సంబంధించి మీరు ఇప్పుడు మిర్చి ఉన్నారు, పసుపు అన్నారు, ఇంకా బెటర్గా మనం ఇంకేమైనా సాగు చేయగలుగుతున్నామా సార్? అంటే ఇంకెంత లోటు ఉంది, మనం ఎలా కొద్దిగా వేస్తున్నాం మేడం, కొద్దిగా వామ వేస్తున్నాం, ధనియాలు కొద్దిగా వేస్తున్నాం, మరి జీలకర్ర, సోంపు అవి వేయాలి కదా. ఓకే, మీరు కూడా రైతే కదా, మీరు కూడా కొంత పాటించండి మేడం. ఏంటి ఓకే సరే, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కదా, అంటే ఏవి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం? ఏది సుగంధ ద్రవ్యాల, సుగంధ ద్రవ్యాలు జీలకర్ర వస్తుంది, మనం ఎల్లిగడ్డ అంటే ఎల్లిపాయలు అంటాం కదా, ఎల్లిపాయలు వస్తుంది, కొంత ఉల్లిగడ్డలు కూడా తీసుకుంటాం ఇంపోర్టు. పండ్లల్లో మన కివీ వస్తుంది, అది లీచీ వస్తుంది. తర్వాత ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ మనం పండించుకున్నాం. ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్ కూడా బయట నుంచి తీసుకొచ్చేటోళ్ళము. యాపిల్ బయట నుంచే వస్తుంది. ఆ కూరగాయలు చాలా వస్తున్నాయి. ఓకే, కూరగాయలకు సంబంధించి అసలు ఎన్ని టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, వాటి విలువ ఎంత ఉంటది అంటే ఏం చెప్తారు? దాదాపు 20 లక్షల టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఓకే, పండ్లకు సంబంధించి ఎంత చేసుకుంటాం? దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల టన్నులు దిగుబడి చేసుకుంటున్నాం. ఎందుకు మనం అంటే ఒకప్పుడు ఇవన్నీ పండించేవాళ్ళు కదా, ఇప్పుడు పండించకపోవడానికి కారణం ఏంటి? తగ్గడానికి ఉద్యానవన పంటలు రోజు రోజుకి పంటలు తగ్గించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రోజుకి తగ్గడానికి కారణం ఏంటంటే ఈజీ క్రాప్ అయిపోయింది ప్యాడీ. నీళ్లు ఎక్కువ వస్తున్నాయి. నీళ్ళు ఎక్కువ వచ్చేసరికి అది ఈజీ క్రాప్, నాటేయవచ్చు, హాయిగా ఉండొచ్చు, కలుపు తీయవచ్చు, హాయిగా ఉండొచ్చు, కోత కోయవచ్చు, హాయిగా ఉండొచ్చు. 26 క్వింటాలు, 25 క్వింటాలు ఫిక్స్డ్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి దానికి ఈజీ అనేది ఒకటి అలవాటు పడ్డారు. కానీ అట్లా అది మారాలి, వెనకట లేదు అది. అది దీని మీద ఎందుకంటే మీరు అన్నట్టు నెగ్లిజెన్స్ అనేది కొంత వస్తుంది, కానీ నెగ్లిజెన్స్ అవసరం లే, ప్రాముఖ్యత ఉంది, అవసరాలు ఉన్నాయి. అవసరాలు ఏం అవసరాలు? మనం ఇందాక చెప్పాం కదా, ప్రతిదీ అవసరమే. ఒడ్లు ఎట్లా, మన తినటానికి బియ్యం ఎట్లా అవసరం, పప్పు ఎట్లా అవసరము, మన పెసరపప్పు, మైసూరు పప్పు, శనగపప్పు ఇవన్నీ ఎట్లా అవసరమో కూరగాయలు కూడా అంతే అవసరం, సుగంధ ద్రవ్యాలు అంతే అవసరం, పండ్లు అంతే అవసరం. అవసరమే కదా. అదే ఇప్పుడు మనం గేదెలను పెంచుతున్నాం అంటే పాల కోసం, అట్లాగే మనము కోళ్ళ ఫారాలు పెట్టామంటే చికెన్ కోసం, మరి ఇది కూడా అవసరమే కదా. ఓకే, సార్, ఉద్యానవన పంటలకు సంబంధించి సాగు ఏమైనా కష్టతరమైనటువంటి విషయం? కష్టతరం ఏం లేదు, మరి కోళ్ళ ఫారం కూడా కష్టతరమే. చిన్న పిల్లల నుంచి పెంచాలి, ఫీడ్ చేయాలి, అన్ని చేయాలి కోళ్ళ ఫారం. మరి మన డైరీ కూడా దూడల నుంచి పెంచాలి, అన్ని చేయాలి, అది వాటికంటే పెద్ద కష్టమైంది ఏం కాదు ఇది. కాకపోతే మనము దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, దొరుకుతున్నది వేరు, ఫ్రెష్గా తినటం వేరు. దొరుకుతున్నాయి మీకు మార్కెట్లో, అక్కడే పండించి అక్కడే ఊర్లో అమ్మితే ఇంకా డబ్బు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ పోయి ఏం చేస్తాం, మిడిల్ మ్యాన్ మన సంపదన అంతా వేరే దగ్గర పెట్టేస్తున్నాం. ఇప్పుడు 2 ముఖ్యం, ఒకటి సంపద ఓకే, కానీ సంపద కోసం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు కదా. ఆరోగ్యం కూడా మనం దానికి కూడా కొంత టైం కేటాయించాలి కదా. భోజనానికి కానీ ఏదైనా కానీ సమతుల్యత, మనకు పోషకాహారాలు. అదే హాస్పిటల్ పోయి అన్ని వాడు మందులు రాస్తాడు, అది రాసినట్టు తెచ్చుకుంటున్నాం, మొత్తం మందులు వేస్తూనే ఉంటాం. నెలకు రాస్తాడు, మళ్ళీ ఇంకో నెలకు పోతుంటాం. మరి ఆ నెలకు పోయేదానికంటే ఇది బెటర్ కదా. వెనకట మన చెట్టు దుంపలు చేసుకొని వాళ్ళు రసాలు చేసుకొని ఆయుర్వేదిక్ మందులు వాడి తగ్గించుకునేది. మరి అలాంటి మనం వీ హ్యావ్ టు గో బ్యాక్, మనము వెనక్కి పోవాలంటే వెనకట ఇప్పుడు మాకు కూడా పొలాలు ఉన్నాయి, మనకు కూడా పొలం, నేను చూశాను.
మా మదర్ ఏం చేసేది, ఫ్రెష్ కూరగాయలు తీసుకొని వండుకొని పొలానికి తీసుకొచ్చేది అప్పుడప్పుడు పొద్దున. అది ఎంత బాగుండేది. మరి ఇవాళ ఏంటి, బిజీ లైఫ్. సంపాదన చేయకూడదని అట్లే, ఎట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది అవర్ హెల్త్. అది మెయిన్ మేడం. అక్కడ మనం గ్రహించాల్సింది ఆరోగ్యానికి కావాల్సిన ఇవన్నీ ఫలాలు అవసరం, ఈ కూరగాయలన్నీ అవసరం, ఈ సుగంధ లిమిటేషన్స్. ఇప్పుడు మనము వెనకట మన ఎడ్లు కానీ ఆవులు కానీ వాటికి తినటానికి ఒక బీడు వదిలేయటం, ఒక గడ్డి పెంచటం. గడ్డి ఎందుకు అవసరం, వాటి గేదెలకు ఆవులకు పెంచుకోవడానికి, మేకలకు అవసరం. ఇట్లాగే ఇది కూడా అవసరం కదా మనుషులకు. సార్ ఇప్పుడు మామూలుగా రైతు మిత్రులు ఏంటంటే కూరగాయలు పండించినప్పుడు అది ఎక్కువ కష్టంతో కూడుకున్నది, పైగా మార్కెట్ విలువ ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో విపరీతమైనటువంటి కష్టం ఉంటుంది, లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా వస్తే కూడా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా కూరగాయలు సాగు చేయడానికి ఏమైనా మెలకువలు చెప్తారు అంటే ఈ టైంలో ఇవి చేసుకోవడం, ఇలా వేసుకోవడం, ఏమైనా ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం, ఏమైనా చెప్తారా మీరు రైతు మిత్రులు? ఇప్పుడు మనకు వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, దెబ్బతింటాయి అంటాం. అప్పుడు వర్షాకాలంలో, ఎండాకాలం ఏంటంటే మనం బెండకాయలు వేసుకుంటాము, వర్షాకాలంలో కొద్దిగా ఈ వంకాయ ఇవన్నీ వేసుకుంటాము. తర్వాత గోరుచిక్కుడు కాయకు ఏం పెద్దగా కాదు, అదేం పెద్ద దెబ్బ తినదు. అట్లాగే బీన్స్ కూడా ఏం దెబ్బ తినదు. ఓన్లీ టమాటా ఒకటి వర్షానికి బాగా దెబ్బతింటుంది, దాన్ని ఒకటి కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. ఆ పడ్డ వర్షం వెంటనే తీసేయాలి. ఎక్కువ మురిగితే అది విల్ట్ వస్తుంది, ఏరు మురిగిపోద్ది, పైనుంచి చచ్చుకుంటూ వస్తుంది. అది సింపుల్ మెథడ్, మన రైతులు కూడా తెలుసు. అది మన ఇళ్లలో వరద ఉన్నప్పుడు మనం నీళ్లు కొట్టామా, మన ఇంటి ముందు వరద నిలబడ్డదనుకో ఆ నీళ్లు పోయి కందకం కొట్టేస్తాం కదా, ఇది కూడా కొట్టేస్తే తేరుకుంటుంది. జస్ట్ సింపుల్, అది తెలుసు. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే వ్యవసాయము వేరే వాళ్ళ మీద డిపెండ్ కావటము, మన వాళ్ళు కొంతమంది సిటీలో ఉండటము, అతను చేయకపోవటం, అక్కడ ఉన్న మనిషి చేయకపోవటం వల్ల కొద్దిగా దెబ్బలు తినటం అనేది జరుగుతుంది. కానీ పెద్ద కష్టతరమైనది కాదు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆ ఊళ్ళలో కూరగాయలు పండించి 10 మందికి ఆ ఊళ్ళో అమ్ముతుంటే వాళ్ళందరూ తిని, అరే నీ కూరగాయలు చాలా బాగున్నాయి బాబు, నువ్వు రైతు రెడ్డి గారు మీ కూరగాయలు మీ పొలంలో పండించినవి బాగుందని చెప్తే అతను ఎంత హ్యాపీ అవుతాడు. అది కదా మనకు కావాల్సింది. సార్ ఇప్పుడు ఉద్యానవన పంటల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవసరాల గురించి చెప్పండి సార్. ఎంత అవసరం ఉంది, ఎలా ఉంది పరిస్థితులు ఇప్పుడు? ఇప్పుడు మనకు న్యూమోనియా కానీ వివిధ వ్యాధులు కానీ శరీరానికి ఆశిస్తున్నాయంటే ఎక్కడైతే చెట్ల కొమ్మలు వీక్ ఉంటాయో వాటికే పురుగులు ఆశిస్తాయి. అలాగే మనిషిలో కొన్ని న్యూట్రియంట్స్ లభ్యత లేక, పోషకాహారం లేక మనిషికి మనం మల్టీవిటమిన్ అంటాం, జింకోవిట్ అంటాం, ఇవన్నీ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ పోషకాల లోపాలు. ఈ పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉత్త బియ్యం నుంచి వస్తాయా? బియ్యంలో ఏమి ఉండవు, కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండవు. మరి ఆ పోషకాలు రావాలంటే ఏం చేయాలి? పండ్లు తినాలి, కూరగాయలు తినాలి, సుగంధ ద్రవ్యాలు తినాలి, జ్యూస్ తాగాలి. ఇవన్నీ చేస్తే తప్ప నీకు మనిషి పౌష్టికంగా ఉండలేడు. ఈ అవసరాలు, ఇవన్నీ నీడు. మనకు డాక్టర్ చెప్పినప్పుడేమో అన్ని ట్యాబ్లెట్స్ పలానా టయానికి ఏమి వేసుకోమంటే టైం తప్పకుండా మంచిగానే వేసుకుంటాం అన్నలా. అసలు ట్యాబ్లెట్స్ అనేది ఏంది? సప్లిమెంట్. అది ఒక టైం బీయింగ్ సప్లిమెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్. అది పర్మనెంట్ కాదు. మనకు పర్మనెంట్ ఇది దీర్ఘకాలిక నివారణ. ఈ అదేమో తాత్కాలిక నివారణ. ట్యాబ్లెట్స్ అనేది తాత్కాలిక నివారణ. కాబట్టి మనకు అవసరం ఈ వీటితోనే ఆ ట్యాబ్లెట్స్ తయారు చేసి, వీటితోనే ఆ జ్యూస్. అరిస్టోజైమ్ అంటే ఏంది? మన పైనాపిల్ జ్యూసు. ఇప్పుడు అది ఉంది ఐరన్ది కూడా అదే కదా మందులు. ఇవన్నీ వాటితోటి తయారు చేస్తారు కదా. దాంట్లో ఇంకా వాడు సైడ్ ఎఫెక్ట్స్ కోసం ఏదో ఒకటి యాడ్ చేస్తాడు. కాబట్టి మనము ఇది యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఎక్కువ మొత్తంలో తినాలి కాబట్టి పండియాలి కాబట్టి డబ్బులు వస్తాయి. మనం తినాలి, మనము అమ్మాలి. మనము రైతు కుటుంబాలుగా ఏం చేయాలి? రైతు తను పండించాలి, తను తినాలి, 10 మందికి అతను అమ్మాలి. మరి డబ్బులు వస్తాయి, డబ్బులు రావనేది కాదు. ఇప్పుడు నేల తల్లి మనకు పండాలని ఉంటుంది, పండించుకోవటంలో ఉంది. ఎలా సేద్యం చేయాలి? సేద్యానికి పెద్ద శాస్త్రం అవసరం లేదు.
వెనకట మనం కూరగాయలు బోదెలు పోసినాం, కూరగాయలు వేసినాము, మన టమాటాలు పెద్ద ఎత్తున పండించినాం. రాను ఏంటంటే జనరేషన్ వచ్చే కొద్దీ వ్యవసాయం మీద మక్కువ తగ్గిపోయింది. వ్యవసాయం మీద మక్కువ తగ్గిపోయేసరికి మనం ఆధారపడుతున్నాం, మనం డిపెండెంట్ అవుతున్నాం. మరి ఆ డిపెండెంట్ పోవాలంటే ఏం చేయాలి? మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. భూమి ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనము దిగుబడి పెంచాలి, కల్టివేషన్ చేయాలి. ఎందుకు మనం ఉత్పత్తిలో వెనకబడి ఉంటున్నాము? మనకు వ్యవసాయ కమతాలు పెద్దగా ఉన్నాయి, కానీ కల్టివేషన్ చేయలేకపోతున్నాం. చిన్న కమతాలు ఉన్నోళ్ళు చేస్తున్నారు, కానీ సరిపోవట్లేదు. పెద్ద కమతాలు ఉన్నోళ్ళు కూడా అలవాటు కావాలి, మనం చేయాలి. చేసినప్పుడు మనకు కలిసి వస్తుంది. కలిసి రాదనేది ఏముండదు. ఇది కూడా ఒక వ్యాపారమే. ఇది కూడా ఒక వ్యాపారమే. కిరాణం షాపులో అన్ని సామాన్లు పెడతాడు, అన్ని సామాన్లు పెట్టి మనం కూడా అన్ని కూరగాయలు 4-5 రకాలు పండిస్తే వాడు మన దగ్గర వచ్చి కొంటాడు. ఒక రకం కూరగాయలు, ఒక ఎకరంలో ఒక రకం కూరగాయలు ఎందుకు 4-5 రకాలు వేస్తాం? 4-5 రకాలు వేస్తున్నప్పుడు వాడు కొనేటోడు వస్తాడు, మిడిల్ మ్యాన్ వస్తాడు, కొంటాడు, తీసిపోతాడు, అమ్ముకుంటాడు. మరి అది మనకు ఊర్లలో సహజంగా 4-5 రకాల కూరగాయలు ఒక పొలంలో దొరుకుతుందంటే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఎవరు ఇవాళ రేపు పచ్చళ్ళు తిని అది తిని ఎవరు ఉంటారు? దొరుకుతుంటే కొని తినే ఆస్కారం ఉంది. ఈవెన్ లేబర్ ఆల్సో కొని తినే ఆస్కారం ఉంది. కానీ అందుబాటులో ఉండాలి కదా, మనం అందుబాటులో ఉంచాలి. వెనకట వాడు కూరగాయలు పండించి పొద్దునే సైకిలో తన ఏదో గంపనో ఏదో వేసుకొని నెత్తి మీద ఆ ఊర్లోనే కూరగాయలు అనుకుంటూ 4 బజార్లు తిరిగి అమ్మేసరికి 8-9 మొత్తం అమ్మేసేది. అందరు కూరగాయలు అమ్మేది. సైకిల్ మీద ఉన్నాడు, సైకిల్ మీద అసలు గంపాల మీద నెత్తి మీద పెట్టుకొని 10 రకాల కూరగాయలు గంపలు, పెద్ద గంపలు తిరుగుకుంటూ అర్ధగంటలో అమ్ముకున్న రోజులు ఉన్నాయి. మరి ఆ వాతావరణం అనేది కల్పించాలి, రైతే కల్పించాలి. ఎంతసేపటికి మనం ఒడ్లు వేద్దాం, మనం నీళ్లు ఉన్నాయి, మనకి ఇది ఉంది. నీళ్లు ఉండొచ్చు, నీళ్లు ఉండదని ఏం కాదు కదా. నీళ్ళు ఉన్నంత మాత్రంలో వరి చేసి ఏం చేస్తాం? ఇప్పుడు బియ్యం తింటున్న వాళ్ళు అసలు మనము కూర ఎక్కువ తినాలి, బియ్యం తక్కువ తినాలి. ఇది ఎందుకు అంటున్నానంటే మన ఆరోగ్యం రీత్యా అంటున్నా. నేను ఎవరికి మీకు ఎవరికి వ్యతిరేకం కాదు. ఎక్కడో పండించిన కూరగాయలు వేరే రాష్ట్రంలో వాడి ట్రాన్స్పోర్ట్, వాడు బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ ఒకరోజు చేసి మనం ఇక్కడ నుంచి ఖమ్మం ఇంకో రోజు పంపించి 3వ రోజు కూరగాయలు అమ్మితే ఏముంటుంది దాంట్లో? ఏముండదు. అక్కడ ప్రతి ఊర్లో ప్రతి దగ్గర మనము పండించుకొని ప్రతి దగ్గర సప్లై చేస్తే అక్కడ డబ్బులు దొరుకుతాయి. వాడికి తెలుస్తుంది కదా మార్కెట్. బస్తీకి వచ్చి ఊరోళ్ళు బస్తీకి వచ్చి కొంటే ఇక్కడ 20 రూపాయలు దొరుకుతాయి. ఇవాళ టమాటా 50 రూపాయలు ఉంది, 60 రూపాయలు ఉంది. అదే టమాటా నువ్వు ఊర్లో రైతుకు పోయేది 20 రూపాయలు. అదే నువ్వు 25 రూపాయలకు అక్కడ ఇస్తా అంటే పండించి హాయిగా తీసుకుంటాడు. ఇది వాస్తవం. మనం గ్రహించాలి, వ్యత్యాసం గ్రహించాలి. మీరు రైతులు కూడా గ్రహించాలి, మన కన్సూమర్ వినియోగదారులు గ్రహించాలి. అందరూ ఎంకరేజ్ చేయాలి. సమిష్టి వ్యవసాయం అది. సార్, రూరల్లో అర్బన్ ఫార్మింగ్ గురించి చెప్తారు. అంటే ఇప్పుడు అర్బన్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఫార్మింగ్ చేయాలంటే ఏం చెప్తారు? అసలు అర్బన్ ఫార్మింగ్ అంటే ఏంది మేడం? అర్బన్ అంటే ప్లేస్ ఉండదు, అన్ని ఇళ్ళు ఉంటాయి. వెనకటే ఏంది, రోడ్ అమ్మటి పోతుంటే చెట్లు ఉండేవి, మనకు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్లు ఉన్నప్పుడు చెట్టు గాలి ఉండేది, చెట్టు నీడ ఉండేది. బస్సులో తీసేసి అద్దాలు తీసేసి చెట్లు చూసుకుంటూ హాయిగా పోయేటోళ్ళం. ఇప్పుడు ఆ చెట్లు నాటడం వల్ల ఏమయ్యేది? పెద్ద పెద్ద చెట్లు, హార్టికల్చర్ చెట్లు, ఆ చెట్లు నాటడం వల్ల ఏంది? ఆక్సిజన్ వచ్చేది. మళ్ళీ కార్బన్ సిక్విస్టేషన్ తీసుకునేది. ఎందుకంటే ఈ పెరీనియల్స్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికే చెట్లు. ఆ చెట్లు నాటడం వల్ల మామిడి చెట్లు అవన్నీ, చింత చెట్లు అన్నీ మన రోడ్ల మట్టి ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. కార్బన్ సిక్విస్టేషన్ ఎట్లా పోతుంది? వాతావరణం కాలుష్యం ఎలా నివారించగలుగుతాం? అరే అది నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కదా. మళ్ళీ ఆక్సిజన్ ఇస్తాయి. మరి మనకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది, మరి కార్బన్ సిక్విస్టేషన్ అవసరం ఉంది. మరి ఇవన్నీ తెలుసు, కానీ మనం ఎందుకు పాటించట్లేదు? సార్, ఇప్పుడు సిటీలో సరే అర్బన్ ఫార్మింగ్ చెప్తా మేడం మీకు. అర్బన్ ఫార్మింగ్కి ఓపెన్ ప్లేస్ ఉండదు, డాబాలు ఉంటాయి. డాబాల మీద చేసి ఏం చేయాలి? ఈ కవర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కవర్స్, ఈ సిల్పాలిన్ కవర్స్ అని, ప్లాస్టిక్ కవర్స్ అని తీసుకోవాలి. ఒక రౌండ్, పెద్ద రౌండ్ కవర్స్, సిలిండర్లు ఒక 50 స్క్వేర్ ఫీట్, ఒక 10 స్క్వేర్ ఫీట్ ఒక పెద్ద కవర్స్ ఒక 8 తీసుకొని వాటిని మన పాటింగ్ మిక్చర్తో నింపేసి వర్మి కంపోస్ట్, వాటికి హోల్స్ ఉంటాయి.
ఆ హోల్స్ ద్వారా నీళ్లు తీసేయాలి. వాటిలో మనము ఆకుకూరలు వేసుకోవచ్చు, ఈ మన అన్ని కూరగాయలు వేసుకోవచ్చు, 7-8 రకాల కూరగాయలు విత్తనాలు వేసుకోవచ్చు. విత్తనాలు జాతి నారు పోసి వేసుకునేవి కూడా ఉన్నాయి. అవి వేసుకుంటే మనం మన మన డాబా మీద పండించిన కూరగాయలు మనమే తినవచ్చు కదా. ఏముంటే 5 క్వింటాల పాటింగ్ మిక్చర్ మట్టి, వర్మి కంపోస్టు, ఎర్ర మట్టి, కొద్దిగా సూపర్ కలిపిన మట్టి తీసుకుపోయి దాంట్లో కొద్దిగా గుళికలను ఏదో వేసేసి పట్టేసి ఆ మట్టిలో వేసేసి ఆ కూరగాయలు విత్తనాలు వేసుకుంటే మనమే తినవచ్చు. దాన్ని అర్బన్ ఫార్మింగ్ అంటాము. అర్బన్ ఫార్మింగ్ అనేది పెద్ద గొప్పదేం కాదు అది. తర్వాత ఏం చేస్తాం, తీగజాతి కూరగాయలు వేసుకుంటాం. తీగజాతి కూరగాయలు పక్కన ఒక ఐరన్ రాడ్ ఏదో ఒక రాడ్ వేసేసి దానికి ఇక్కడ ఇట్లా కట్టేసి దాని మీద చేస్తే దాని మీద ఏలాడి కాయలు కాస్తుంటాయి. అదేవిధంగా నేనేం చెప్తున్నాను, మన రైతు సోదరులకు ఇళ్లలో ప్లేస్ ఉంది, మన ఎదురు బద్దలు మన ఎదురు కర్రలు ఉంటాయి, పాతేసి అటు ఇటు చేసి తీగజాతి కూరగాయలు పెంచుకోండి. సొరకాయ, బీరకాయ, కాకరకాయ అన్నీ వేసుకోవచ్చు. అక్కడక్కడ ప్లేస్ ఉంటే వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకో, 4 చెట్లు బెండకాయలు, 4 చెట్లు వంకాయలు, 4 చెట్లు గోవ చెట్లు వేసుకుంటే ఏమైంది, మనకి వెళ్తుంది. ఎంతో ప్లేస్ ఉంటుంది రూరల్ ఏరియాలో. సరే అర్బన్ ఏరియాలో ఉండదు మేడం చెప్పినట్టు, అన్ని డాబాలే. ఆ డాబాల మీద మట్టి కవర్లు, శిల్పాలను కవర్ పెట్టి వేసేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదీ మనం టెర్రస్ గార్డెన్ ఎంకరేజ్ చేసాము. ఇప్పటికి దాదాపు 20,000 కుటుంబాలకు ఇచ్చాము హైదరాబాద్లో. అది దాన్ని టెర్రస్ మీద వేసేదాన్ని టెర్రస్ గార్డెన్ అంటారు. అర్బన్ ఫార్మింగ్ అంటే అర్బన్ ఏరియాలో చేసేదాన్ని అర్బన్ ఫార్మింగ్. సింపుల్, దానికి ఏం లేదు. ఆర్నమెంటల్ గార్డెన్ గురించి చెప్పండి. ఇక ఆర్నమెంటల్ మనకు ఆహ్లాదకరం కావాలి కదా. మళ్ళీ ఆహ్లాదకరం కావాలంటే మంచి చెట్లు ఉండాలి కదా. రాత్రికి రాణి దినకా రాజా అంటాం. అంటే మంచి స్మెల్ ఉన్న పూలు నైట్ మంచిగా ఉన్నాయి అన్నీ వేసుకుంటే మనకు ఒక మంచి వాతావరణం. ఆర్నమెంటల్ గార్డెన్, ఆర్నమెంటల్ అంటే మన మహిళలకు ఆభరణాలు అంటారు. ఆర్నమెంటల్ గార్డెన్ ఇట్లా ఆర్నమెంటల్ మొక్కలతో వేసిన గార్డెన్ ఆర్నమెంటల్ గార్డెన్ అంటారు. చూసిన వాతావరణం బాగుంది, చెట్లు బాగుంది, ఆహ్లాదకరంగా మంచి ఎస్థెటిక్ వాల్యూ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి ఆర్నమెంటల్ గార్డెన్ అవసరమే. పార్క్ అవసరం, ఇంట్లో చెట్లు అవసరం, అన్నీ అవసరమే. దాన్ని ఆర్నమెంటల్ గార్డెన్ కూడా అంటారు, పార్క్ అంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు పార్కులు వేసారు. ఎందుకు పోతుంటారు పార్కుకు? మంచి వాతావరణం, మంచి ఎంటర్టైన్మెంటు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతుకి పంట పండించడం ఎంత ముఖ్యమో మార్కెటింగ్ అంత ముఖ్యం. ఇప్పుడు ఉద్యానవన పంటలకు సంబంధించి మనం ఓవరాల్గా ఒకవేళ మార్కెటింగ్ చేయాలనుకుంటే మీరేం చెప్తారంటే ఎలా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా ఏమైనా టిప్స్ చెప్తారా మార్కెటింగ్కి సంబంధించి? మేడం, మార్కెటింగ్ గురించి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, వారానికి ఒకసారి మండీ పెడతారు. మండీ అంటే సంత. ఆ సంతలో 50-60 మంది హోల్సేల్ మార్కెట్లో కూరగాయలు తీసుకొచ్చి రిటైల్ మార్కెట్లో అమ్ముతుంటారు. అక్కడ కాలనీ వాళ్ళంతా రద్దీ. మా ఏరియాలో కూడా పెడుతురు, మంచిగా కొనుక్కుంటారు. అక్కడ వచ్చి అమ్ముకోవాలి. కొంతమంది రైతులు తీసుకొచ్చి ఆడ అమ్ముకుంటున్నారు. అయితే మనకు దాదాపు 27 మార్కెట్లు ఉన్నాయి మన ఏపీఎంసీ, మన స్టేట్లో. బోయినపల్లి మార్కెట్ అని, గుడి మల్కాపురం మార్కెట్ అని కూరగాయలు ఉన్నాయి. అక్కడ అమ్ముకోవాలి. కాకపోతే ఏంటంటే మనకు వేరే స్టేట్ ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ మన అంత అందుబాటులో లేదు, దిగుబడి తక్కువ ఉంది, మనకు కావాల్సిన క్వాంటిటీ దొరకట్లే. కాబట్టి అక్కడ మనం ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ హోల్సేల్ వాళ్ళు ఎందుకు తయారయ్యారు? ఇప్పుడు హోల్సేల్ నుంచి మన డిస్ట్రిబ్యూటర్ పోతుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి అంటే కమిషన్ ఏజెంట్ నుంచి ట్రేడర్స్కి పోతుంది, ట్రేడర్స్ నుంచి రిటైలర్కి పోతుంది, రిటైలర్ నుంచి కన్జ్యూమర్కి పోతుంది. ఇది ఒక స్టెప్, ఇది ఒక దారి, ఇది అంతా మెట్లు. పై మెట్లు నుంచి కింది మెట్లు జరగడం. మరి అది మనము అక్కడే వాతావరణము, అక్కడే ఆ ఊర్లోనే చేసుకొని, మండల హెడ్ క్వార్టర్లు అక్కడే చేసుకొని రైతులంతా ఒక ఎప్పిఓ లాగా కూరగాయల పెంపకదారుల రైతు సంఘం అని పెట్టుకొని అక్కడే చేసుకుంటే ఇంత ప్రాబ్లం ఉండదు కదా. వాళ్ళందరూ కలిసి అమ్ముకుంటే బాగుంటుంది కదా. ఒకప్పుడు పాల కేంద్రాలు ఉండేవి, మంచిగా అమ్ముకునేది. ఇప్పుడు ఎక్కడో పండించిన కూరగాయలు హైదరాబాద్ తీసుకురావాలంటే కాస్ట్లీ, ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ కదా. ఏ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం రాకూడదు, ఆ రాష్ట్రం వాడు ఈ రాష్ట్రం రాకూడదు అని లేదు కదా. వచ్చి అమ్ముకుంటున్నప్పుడు
వాడికి ప్రొడక్షన్ కాస్ట్ కంటే ₹2 ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ అమ్ముకుంటుండు. ఓకే. టమాటా ఉంది, ప్రొడక్షన్ కాస్ట్ ₹5. మరి ₹5 అక్కడ వాడి ₹10 ₹12 వచ్చినా ఆ రైతుకి హ్యాపీ. ఓకే. ₹20 వస్తే ఇంకా హ్యాపీ, ఎండాకాలం ఇంకా ఎక్కువ వస్తుంది డబ్బులు. ఇప్పుడు మనకు ఇది ఒక మార్కెట్ మేడం. ఇప్పుడు మనకు రూపాయలు 20 పైసలు రైతుకు చేరుతుంది, ఎక్కడైనా సంతోషపడుతుండు. కానీ 80 పైసలు ఈ మిడిల్ దారులు వీళ్ళందరూ పంచుకుంటారు. ఇంతమంది దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నాం. ఓకే. అది గ్రహించాలి. రైతు ఇక్కడ ముఖ్యం. ఒక రైతు వల్ల మిడిల్ మ్యాన్, హోల్సేలు, రిటైలరు, కన్సూమర్ అంటే 5 స్టెప్స్. ఒక ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్దే ఎగ్జాంపుల్. అట్లాంటి ఎంతమంది ఉంటారు? లక్షలో ఉంటారు. ఎన్ని కుటుంబాలు డిపెండ్ అవుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు రిటైల్ షాపు, సంతలో, అంగడిలో పోయి ఒక 70-80 కుటుంబాలు చిన్న చిన్న 4-5 కూరగాయలు తీసుకొని పోయి అంగడిలో అమ్ముకుంటారు. వాళ్ళు కూడా జీవనం సాగిస్తారు కదా. అది మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇది హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కడ జరగాలి? ఊర్లలో కూడా జరగాలి. ఊర్లో పండించే రైతులు ఊర్లోనే పండించుకొని అక్కడే అమ్మాలి. అక్కడ అమ్మకపోతే వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని పోయి కాస్ట్లీ అవుతుంది కదా, తింటారు, కొనుక్కుంటారు. ఓకే సార్, ఇప్పుడు మీ ఉద్యానవన శాఖ నుంచి రైతులకు ఎలా చెప్తుంటారంటే ఎక్కడెక్కడ ఎలాంటివి సాగు చేయాలి, ఆ సాగు విస్తీర్ణం పెంచడం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలు కానీ, ఓవరాల్గా ఉద్యానవన శాఖకు సంబంధించి అసలు మీ లక్ష్యాలు ఏముంటాయి, ఏ విధంగా పనిచేస్తుంటుంది ఉద్యానవన శాఖ? తెలంగాణ అగ్రో క్లైమేటిక్ జోన్, నార్థన్ తెలంగాణ అగ్రో క్లైమేటిక్ జోను, సెంట్రల్ తెలంగాణ అగ్రో క్లైమేటిక్ జోను, సౌత్ తెలంగాణ అగ్రో క్లైమేటిక్ జోన్. ఈ ఏ ఏరియాలో ఏ క్రాప్స్ ప్రిడామినేషన్గా పండుతాయి అనేది రైతులకు తెలుసు, మనకు తెలుసు. ఇప్పుడు చిల్లీస్ ఉంది, వరంగల్, మన పాత వరంగల్, మన ఖమ్మంలో ప్రిడామినెంట్ క్రాప్ అంటే అత్యధికంగా పండిస్తున్నారు. అదే పసుపు ఉంది, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆర్మూర్ ఏరియాలో ప్రిడామినెంట్ క్రాప్స్. అది ఈరోజు కాదు, అన్యవైదిగా వచ్చినాయే. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 క్రాప్స్ని చాలా ముఖ్యంగా గ్రహించింది. ఈ చిల్లీస్ ఒకటి, టర్మరిక్ ఒకటి, మ్యాంగో ఒకటి, చాలా ప్రిడామినెంట్ క్రాప్స్. అయితే అన్నిటికీ సీజన్ అనేది తెలుసు. సీజన్ మా హార్టికల్చర్ ఆఫీసర్స్ అయినా చెప్తారు. కానీ మనం ఇన్సెంటివ్ ఒకసారి డెమాన్స్ట్రేషన్ చూపిస్తారు, దాన్ని మనం రైతులు చేసుకోవాలి. చేసుకుంటే ఫలితం వస్తుంది, చేయకపోతే ఫలితం ఏడ వస్తుంది? ఎవరో వచ్చి ఇవ్వాలి, వాళ్ళు ఇస్తేనే నేను చేస్తా అంటే మనం ముందుకు పోలేం. ఎంతో కొంత ఉన్నదాన్ని సరే, మన దగ్గర ఎకరం కూరగాయలు పండియాలి, 1/2 ఎకరం పండి, 1/4 ఎకరం పండి, కానీ మొత్తానికి పండియాలేమంటే ఎట్లా? కనీసం పోనీ 1/4 ఎకరం పండియకు, 5 కుంటలు నీ ఇళ్లలో వేసుకో, నువ్వు తిండం మందమని వేసుకో. అక్కడ నీ కొంత ప్లేస్ ఉంటుంది కదా, 4 విత్తనాలు తెచ్చి వేసుకో. బెండకాయ ఒక 4 విత్తనాలు, బీరకాయ ఒక 4 విత్తనాలు, సొరకాయ ఒక 4 విత్తనాలు, అవి వేసుకో. బీరకాయలో ఎంత పీచు ఉంటుంది, మొత్తం వండినాక గింత గుజ్జులాగా అవుతుంది, మంచిదే కదా. మీకు కూడా తెలుసు కదా మేడం. అట్లనే ఇప్పుడు కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా వచ్చినా, కొత్తగా పరికరాలు ఏమన్నా వచ్చినా వాళ్ళకి చెప్తుంటారా? ఎలా ఉంటది, వాళ్ళని ఎలా టీచ్ చేస్తుంటారు మేడం? ఇప్పుడు అన్ని ఆన్లైన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, గూగుల్ వచ్చినాయి, యూట్యూబ్లు వచ్చినాయి. కొడితే చాలు, అన్ని అవైలబుల్. ఆయన మనం గూగుల్ని ఎంత హ్యాట్సాప్ అంటే అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. మా హెచ్ఓలు కూడా అవైలబిలిటీ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ చూసి అన్ని డౌట్లు కన్ఫర్మ్ కావు, కానీ ఫిజికల్గా మాట్లాడుకుంటే ఇంకా నమ్మకం అనేది వస్తుంది. యూట్యూబ్లో పెట్టిరు ఇదంతా నిజమో ఎంత అబద్ధం అనే డౌట్లు కూడా ఉంటాయి. డౌట్లు ఉండవని కాదు, కాబట్టి మా హార్టికల్చర్ ఆఫీసర్ని కలిసి ఉండడం కలిసి డౌట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను పెద్ద ఎత్తులో వేసి మీరు నష్టపోమని చెప్పట్లే, ఫస్ట్ ప్రయత్నం. డెమాన్స్ట్రేషన్ ప్లాట్ అంటే ఏమంటాం? ఫస్ట్ ఒక 5 కుంటలు వేసుకొని దాని గురించి చూస్తాం. 4 డబ్బులు ఎక్కువ వచ్చింది అనుకో, తర్వాత 6 ఎకరం వేసుకుంటాం. మీరు ఒకేసారి కారు కొన్నారుగా మేడం, స్కూటర్ కొన్నాకనే కారు, సైకిల్ కొన్నాక స్కూటర్ కొంటారు, స్కూటర్ కొన్నాక కారు కొంటారు, ఒకేసారి కారు కొంటారా?
ఇది కూడా అంతే. సరే, అలాగే మిశ్రమ వ్యవసాయం ఏమన్నా చేయమని సజెస్ట్ మిక్స్డ్ చేస్తుంటారా? కల్టివేషన్ మంచిదే, అది మిక్స్డ్ కల్టివేషన్, దానే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఇంకా మంచిది. ఓకే. అంటే డైరీ పెంచాలి, కోళ్ళు పెంచాలి, హార్టికల్చర్ పెంచాలి, అన్ని పెడితే అన్నిటి మీద డబ్బులు వస్తాయి. ఓకే. అని అది ఏటీఎమే. ఓకే. మేకలు పెంచుకోవచ్చు, మళ్ళీ మంచిగా వస్తుంది. ఇప్పుడు మా ఆయిల్ పామ్ కూడా పెంచుతారు. ఆయిల్ పామ్ ఒక పంటకు వచ్చినాక మొదటి స్టార్ట్ అయినాక ప్రతి నెల ఇన్కమే. ఎలా ఉంటుంది సార్ ఉద్యానవన పంటల మీద లాభం అనేది ఎలా ఉంటది? లాభం 1,00,000కి తక్కువ ఉండదు మేడం, దాంట్లో సందేహం లేదు. 1,50,000 తక్కువ, డబలే 1:3, 1:4. అంటే రూపాయి ఖర్చు పెడితే 4 రూపాయలు వస్తుంది, రూపాయి ఖర్చు పెడితే 3 రూపాయలు వస్తుంది. అంటే నేను ప్యాడీ గురించి చెడ్డగా చెప్పటం కాదు. ప్యాడీ ఏంది, రూపాయి పెడితే రూపాయిన్నరే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎకరం నీళ్లు అక్కడ 5 ఎకరాలకు వస్తుంది. ఎందుకు డైవర్సిఫికేషన్ ఎందుకు చెప్తున్నాం మనం ఎంతసేపటికి నీళ్ళ క్రాప్, వాటర్ లైవింగ్ క్రాప్, ప్యాడీ అంటే వాటర్ లైవింగ్ క్రాప్, ఎంతసేపటికి వాటి మీదనే ఆధారపడటం. ఆరుతడి పంటల మీద ఆధారపడదాం, నీళ్లు ఆగుతాయి, నీళ్లు మిగులుతాయి. మరి ఆరుతడి పంటలను పండిస్తే డబ్బులు కూడా వస్తాయి కదా. ఇటు తినేటోడు హ్యాపీ అవుతాడు, మీరు హ్యాపీ అవుతారు. అరే పలాని వాళ్ళ తోటలో మంచి కూరగాయలు ఉన్నాయి ఆయన చెప్పుకుంటాడు, తినే 10 మంది చెప్పుకుంటారు, అది ఎంత తృప్తి. అవును సార్. బాబు సార్, మీరు చాలా క్లియర్ గా ఉద్యానవన పంటల గురించి చెప్పారు. ఒకసారి ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాము. రైతు మిత్రులకి ఏంటి పంటలు, ఉద్యానవన పంటలు ఏంటి, వాటి ప్రాముఖ్యత, క్వశ్చన్స్ అడగమనండి మేడం. ఖచ్చితంగా మీరు ఒకసారి ఫైనల్ గా కంక్లూడ్ చేస్తే మనం ముగిద్దాం. క్వశ్చన్లు అడిగితే కంక్లూడ్ చేద్దాం. ఓకే. ఎవరైనా ఉన్నారా లైన్ లో? ప్రెసెంట్ ఇంకెవరు ఫోన్ కాల్స్ లో అందుబాటులో లేరు. మనము ఇంకా కార్యక్రమం సమయం అయిపోయింది కాబట్టి ఒకసారి కంక్లూడ్ చేద్దాము. ఏం చెప్తారు అనేది రైతు మిత్రులకు ఒకసారి. ఒకటి, ఉద్యాన పంటలు అంటే హార్టికల్చర్. హార్టికల్చర్ ఇంగ్లీష్లో అంటాం, అది లాటిన్ పదం. హార్టికల్చర్ అంటే ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదు, దాని ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత ఎంతో ఉంది. మనము కూరగాయల తోట కానీ, మామిడి తోట కానీ, పూల తోట కానీ, మన ప్లాంటేషన్ క్రాప్స్ కానీ, మన స్పైసెస్ కానీ ఆ తోటలు పెంచుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది రైతుకి. ఆనందం దగ్గర డబ్బులు వస్తాయి, డబ్బులు దగ్గర మళ్ళీ 10 మంది తింటారు. మనము ఒక 10 మందికి పోషకాహారాలు సప్లై చేసిన వాళ్ళం అవుతాం. ఆయన పోయి డాక్టర్కి పోయి ట్యాబ్లెట్లు డబ్బులు పెట్టేదానికంటే మన కూరగాయలు మనకు తినే వాటికి డబ్బులు పెడతాడు. కొంటే అందుబాటులో ఉండాలి, అందుబాటులో చేయాలంటే రైతులు పండియాలి, ఇది ముఖ్యము. తర్వాత స్వచ్ఛమైన గాలి, కార్బన్ సిక్విస్టేషను. చెట్లు నాటితే ఏమవుతుంది, వాతావరణం ఉన్న కాలుష్యాన్ని తీసుకుంటుంది సీక్వెస్ట్రేషన్. తర్వాత మంచి ఆక్సిజన్ని ఇస్తుంది. ఎంతకన్నా ఈ కరెంట్ ఫ్యాన్లు వేసుకుంటాం, ప్యూర్ గాలి లభిస్తుంది. తర్వాత మీకు డైట్ రిక్వైర్మెంట్ అంటాము. అంటే డైట్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళు ఉత్తగా చెప్పలే, పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని. వాళ్ళు మనిషి రోజుకి ఇంత తినాలని ఎందుకు వాళ్ళు అంతా రీసెర్చ్ చేసి చెప్పారు. మనిషి దేంట్లో ఆహార లోపంలో కానీ, ఐరన్ లోపం కానీ, పొటాషియం లోపం కానీ, కాల్షియం లోపం కానీ ఈ ఉండకూడదని ఈ డైట్ రికమెండేషన్ చేశారు. వాళ్ళు ఉత్తనే రికమెండ్ చేశారా? ఉత్తనే రికమెండ్ చేయరు కదా. మీరు ఒక ఎకరానికి యూరియా బస్తా ఏమని చెప్తాం, ఒక ఎకరానికి యూరియా బస్తా అంటే సర్వే చేసి చెప్పారు కదా. ఇది కూడా సర్వే చేసే కదా ఇంత తినాలని చెప్పింది. తినాలని చెప్పినాక కూడా మనం తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాం? ఉండలేం కదా. ఉండలేస్తామా చెప్పండి, మరి మేడమే చెప్పాలి ఉండలేస్తామా లేదో. మీరు కన్విన్స్ అయితే మీరు రైతులు కన్విన్స్ చేయగలుగుతారు మేడం. అది ఒకటి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఈ అలవాటు అనేది చేసుకోవటం వల్ల రాను రాను మీకు డబ్బు కూడా వస్తుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్నప్పుడు 10 మంది కొనగలుగుతారు. చుట్టుపక్కల బట్టల షాప్ ఉంటేనే బట్టల షాప్ పోతాం, చుట్టుపక్కల బట్టల షాప్ లేకపోతే పోం. చుట్టుపక్కల అందుబాటులో ఉన్నప్పుడు అందరూ తింటారు. అందుబాటులో చేయటమే మన కర్తవ్యం, అందుబాటులో ఉంచడమే మన కర్తవ్యం. ఏదైనా నువ్వు ఎక్కడ పోయో తీసుకొచ్చే వస్తువుని నేను ఇవాళ 10-15 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను కూరగాయలు అక్కడ కొనుక్కొని తీసుకొచ్చే కూరగాయలు నువ్వు ఊర్లలో అందుబాటు ఇచ్చినావు అనుకో,
దానికంటే ఎక్కువ సంతోషం ఏముంటుంది? కొనుగోలుదారుకు, వినియోగదారులకు బాగా సంతోషం ఉంటుంది. ఒకప్పుడు అంతే సంతోషంగా ఉండేది. ప్రతి రైతు సంతోషం, ప్రతి వినియోగదారుడు సంతోషం. కాబట్టి పెంచాలి. అందుకే ఒకటి ఉంది, కూరగాయలని పెంచండి, అధిక లాభాలని పొందండి. పండ్లు మనకు చాలా ఆరోగ్యానికి అవసరం. ప్రతి పండు అవసరమే. ప్రతి పండు ఏ సీజన్లో ఆ ఫ్రూట్ తినాల్సింది. ఇప్పుడు మ్యాంగో సీజన్ ఉంది, మ్యాంగో సీజన్లో తినాలి. ప్రతి మనిషి ఒక 4-5 కేజీలు ఈ 2 నెలలు తినాలి. తింటేనే కదా అది, దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది. అయ్యే వాడు డాక్టర్ ఏంది, నీకు ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, పొటాషియం లోపం ఉంది, కాల్షియం లోపం ఉంది, వాడు కాల్పాలని రాస్తాడు. కాల్పాలంటే కాల్షియం. అది ఎక్కడ ఉంటుంది? కూరగాయలు కూడా ఉంటుంది కదా. న్యూట్రియంట్స్, మినరల్స్, పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి కదా. కాబట్టి మనము పండించాలి, తినాలి, అందుబాటులో ఉంచాలి. ఎందుకు డెఫిసిట్ వస్తుంది? ఈ మనకు డెఫిసిట్ అంటే ఎందుకు తగ్గుదల వస్తుంది? మనం వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ఏదైనా కూరగాయలు, మనకు డబ్బు ఉంది కదా, నాన్ వెజ్ తీసుకొద్దాం, నాన్ వెజ్ తినవద్దనట్లే, అది కూడా పరిమితం. కానీ కూరగాయలు ముఖ్యం. అంటే నాన్ వెజ్ 72 గంటలు పడుతుంది మీకు అరగటానికి, కూరగాయలు మాత్రం 4-5 గంటలు అరిగిపోద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఓపిక్గా. రైతు మిత్రులారా, విన్నారు కదా ఉద్యానవన పంటలకు సంబంధించి ఎలా సాగు చేయాలి, సాగు ఎంత ఇంపార్టెన్స్, మనం ఎంత తక్కువ సాగు చేస్తున్నాం, ఇంకా విస్తీర్ణం ఏ విధంగా పెంచుకోవాలి, ఈవెన్ అర్బన్గా ఉన్నప్పుడు కూడా లేదా మిద్దె పంటలకు సంబంధించి కూడా ఏ విధంగా సాగు చేయాలి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మంచి కూరగాయలు, మంచి పళ్ళు, మంచి సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ అంటే మంచి ఆహారం తీసుకుంటేనే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి సార్ చెప్పినవన్నీ పాటిస్తారని, మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆదాయాన్ని కూడా పొందుతారనుకుంటున్నాము. థ్యాంక్ యూ.